క్రీస్తులో స్వతంత్రత ఉంటుంది, క్రీస్తులో బానిసత్వం అనేది ఉండదు. కాబట్టి మన స్వాతంత్రము దేనికి వాడాలి? దేవుని పనులు చేయటానికి. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, తలాంతులు ఇచ్చినప్పుడే, అన్నీ దేవుడు ఇచ్చినప్పుడే వాటిని వ్యర్థం చేయకుండా తీసి మట్టిలో పెట్టి కప్పి పెట్టకుండా ఏం చేయాలి? ఆరోగ్యాన్ని మనకిచ్చిన దేవుడు మంచి ఈవులను, శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైనటువంటి గిఫ్ట్స్ అన్ని దేనికి వాడాలి? దేవుని పని నిమిత్తం వినియోగించండి. పౌలు ఎలా సంతోషించాడో యేసుక్రీస్తు వారు సంతోషిస్తారు. దేవుని సంతోష పెడితే దేవుడు కూడా మనల్ని సంతోష పెడతాడు. మన జీవితాల్లో దేవుని పరిపాలన కొనసాగుతుంది. ఆత్మీయంగా ఎదుగుతారు. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనకు మేలు జరిగితేనే కృతజ్ఞతలు చెప్పుకోకూడదు. ఎదుటి వారికి మేలు జరిగినా కానీ పౌలు ఏం చేశాడు? ఫిలోమోను గురించి విన్నప్పుడు ప్రార్థించాడు, కృతజ్ఞత